హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎన్జీ డ్రీమ్ లైఫ్ ఛానల్. ఈరోజు నేను క్యాప్సికమ్ క్యారెట్ కర్రీ చేయబోతున్నాను. క్యాప్సికమ్ క్యారెట్ని నేను ముందుగా తరిగి పెట్టుకున్నాను. ఈ విధంగా తరిగి పెట్టుకున్నాను. అలాగే క్యారెట్ కూడా, ఉల్లిపాయ, టమోటా, కొత్తిమీర వీటికి కావాల్సినవి తీసుకున్నాను. ముందుగా నేను ఈ రెసిపీని కుక్కర్లో చేయబోతున్నాను. సో స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పోపు గింజలను వేసుకోవాలి. ముందుగా పోపు గింజలను వేసుకోవాలి. పోపు గింజలలో నేను ఆవాలు, జీలకర్ర మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇందులో కావాలనుకుంటే మీరు మినపప్పు, శనగపప్పు కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో పోపు గింజలు వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, అలాగే ఇందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేయించుకోవాలి. సో ఈ విధంగా కరివేపాకు వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇవి మనకు బాగా వేగిపోవాలి. సో వేగాయి ఉల్లిపాయ ముక్కలు. అలాగే ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను 1 స్పూను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత 10 సెకండ్స్ అట్లా వేగనివ్వాలి. అలాగే తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేయించుకోవాలి. ఇందులో తరిగి పెట్టుకున్న టమోటా ఇలా వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొత్తిమీర, ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత ఇందులో కావాల్సినంత మనము పసుపు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ టమోటా ముక్కలు మనకు కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. తర్వాత టమోటా ముక్కలు మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులో మనం తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ మరియు క్యారెట్ వేసుకోవాలి. సో టమోటా మెత్తబడింది. అలాగే ఇందులో మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ మరియు క్యాప్సికమ్ వేసుకోవాలి. ఈ రెసిపీ చపాతీలోకి మరియు రోటీ వాటికి చాలా బాగుంటుంది, పూరీలోకి. సో ఈ విధంగా రెండు తరిగి పెట్టుకున్నవి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. టూ సెకండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కావలసినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కావలసినంత కారప్పొడి వేసుకోవాలి. కారప్పొడి మనకు స్పైసీ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. నేను నార్మల్గా కారప్పొడి వేసాను. స్పైసీ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. సో కారప్పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము. సో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కావాల్సినన్ని నీళ్ళు వేసుకోవాలి. ఇవి ఉడకడానికి మనకు వాటర్ వేసుకోవాలి. నేను ఇందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. తర్వాత ఇలా కలుపుకొని మనము
మూత పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. సో ఈ విధంగా 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం. ఇప్పుడు కూర ఉడికిపోయిందేమో ఒకసారి చూసుకుందాం. సో క్యారెట్ క్యాప్సికమ్ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనము గరం మసాలా అలాగే ధనియాల పొడి వేసుకుందాము. ఇవి వేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా ఈ విధంగా ఉడికించిన తర్వాత ఈ కూర చల్లారే కొద్దీ గ్రేవీ అనేది మనకు చిక్కబడుతుంది. ఇది టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. అలాగే వేయించిన పల్లీలను నేను పొడి చేసి పెట్టుకున్నాను. ఇది కూడా కొద్దిగా వేయాలి. ఈ పల్లీల పొడి మనకు చాలా టేస్ట్ వస్తుంది కూర. ఈ విధంగా వేసిన తర్వాత 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈ రెసిపీ మనకు పూరి, చపాతీ, పరోటా ఎటువంటి ఫుడ్కైనా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా ఉడికిపోయింది. ఇది చల్లబడే కొద్దీ మనకు గ్రేవీ చిక్కబడుతుంది. ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ అండ్ క్యారెట్ రెసిపీ రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.